హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో రీడింగ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అంటే మీలో కొంతమంది ఏంటంటేనండి ప్రైవేట్ రీడింగ్స్ కోసం ఇంకా అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతున్నారు. సో నేను చూశాను, అంటే నేను ఆల్రెడీ క్లియర్గానే చెప్పానండి. సో ఫస్ట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ ప్రైవేట్ రీడింగ్స్ కోసం వినండి డీటెయిల్స్, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కామెంట్స్ పెట్టడం అయితే నేను చూస్తున్నాను. చాలా వీడియోస్లో అంటే కామెంట్స్ అయితే వస్తున్నాయి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినచ్చు. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది, సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇంకా రీడింగ్ విషయానికి వచ్చేస్తే ఈరోజు నేను చేయబోతున్న రీడింగ్ ఏంటంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ టైప్ అండి. అంటే ఇప్పుడు సింపుల్గా మీ లైఫ్లో మీరు ఏదో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారు, లేకపోతే మీకు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ పరంగా అవుతుందా అవ్వదా అనే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఈ రోజు ఏంటంటే మీకు నేను స్ట్రైట్గానే ఆన్సర్ ఇస్తానండి మీ సిచ్యువేషన్కి. అంటే ఇలాంటి రీడింగ్ ఇంతకు ముందు కూడా చేశాను, సో మళ్ళీ కూడా నేను ఏంటంటే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే టైం టు టైం ప్రతి మనిషికి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అవుతుందా అవ్వదా లేకపోతే వస్తుందా రాదా అని చెప్పి. సో ఇలాంటి ఒక క్వశ్చన్ చేస్తున్నప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, చాలా కేర్ఫుల్గా వినండి. అదేంటంటే మీరు క్వశ్చన్ అనుకుంటారు కదా, మనసులో అనుకుని రీడింగ్ చూస్తారు కదా, ఒకటండి ఫస్టే కలర్ని పిక్ చేసుకోవద్దు. మీరు మనసులో ఒక క్వశ్చన్ అనుకోండి ఫస్ట్. అంటే సపోజ్ మీరు ఏంటంటే వర్క్ చేయట్లేదు, అంటే మీకు జాబ్ లేదు. సో జాబ్ వస్తుందా రాదా అనేది జనరల్ క్వశ్చన్ అండి. సో ఈ జాబ్ వస్తుందా రాదా అనే క్వశ్చన్ ఏంటంటే మీరు మీ మనసులో అనుకున్న తర్వాత కార్డ్ సెట్ని చూస్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టైం ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోండి. అంటే జాబ్ వస్తుందా రాదా అంటే ఎప్పటికైనా జాబ్ రావచ్చండి, అది ఎవరు కాదనరు. కాకపోతే టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నారు అనుకోండి, అంటే నాకు ఈ ఇయర్లో జాబ్ వస్తుందా లేకపోతే నాకు నెక్స్ట్ ఇయర్ లోపైనా సరే జాబ్ వస్తుందా అని ఇలా మీరు ఏంటంటే ఒక టైం ఫ్రేమ్ సెట్ చేసుకొని మీరు రీడింగ్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. అంటే కొంతమంది 1 మంత్లో వస్తుందా, 2 మంత్స్లో వస్తుందా, 6 మంత్స్లో వస్తుందా అని చెప్పి ఇలా డౌట్ఫుల్గా ఉంటారు కదా. సో మీరు క్వశ్చన్ అనుకున్నప్పుడే నాకు 6 మంత్స్లో జాబ్ వస్తుందా ఇలా మీరు అనుకొని చూస్తే మీకు ఏంటంటే ఒక క్లారిటీ వస్తుందండి. గైడెన్స్ అనేది ఏంటంటే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. సో ఈరోజు ఏంటంటే మీకు అసలు మనసులో ఉన్న డౌట్ అనేది అవుతుందా అవ్వదా, అంటే మీ క్వశ్చన్ అనేది అవుతుందా అవ్వదా, ఒకవేళ అయినా అవ్వకపోయినా సరే యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది, మీరు చేయాల్సింది ఏంటి. సో ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది అయితే. సో రీడింగ్ ముందు కూడా మళ్ళీ చెప్తాను, ఎందుకంటే మీలో చాలామంది ఏంటంటే ఈ పార్ట్ని స్కిప్ చేస్తుంటారు. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి బ్లూ పెన్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి గ్రీన్ పెన్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్కి పింక్ పెన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం అయితే లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ బ్లూ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు మీ మనసులో అనుకున్న క్వశ్చన్కి అసలు యూనివర్స్ ఏం ఆన్సర్ చెప్తుంది, అవుతుందా అవ్వదా, ఎస్ ఆర్ నో అండి. సో మీరైతే ఆల్రెడీ మీ మనసులో ఒక క్వశ్చన్ అనుకున్నారని నేనైతే అనుకుంటున్నాను, దానికి ఒక టైం ఫ్రేమ్ కూడా సెట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. లైక్ ఏంటంటే ఒక 1 ఇయరా 2 ఇయర్సా లేకపోతే ఒక 6 మంత్సా ఒక 3 మంత్సా ఏంటి పరిస్థితి, అవుతుందా అవ్వదా అని. ప్లస్ ఇంకొకటి అండి, ఇది ఒక జనరల్ రీడింగ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మేబీ మీకు కంప్లీట్గా రెజోనేట్ అయినా సరే పాసిబిలిటీ మాత్రం ఒక 70% ఉంటుందండి, అదైతే నేను చెప్పగలను. అసలు చూద్దాం ఏంటి పరిస్థితి అనేది, అసలు అవుతుందా అవదా, మీ మనసులో ఉన్న క్వశ్చన్కి యూనివర్స్ ఏం ఆన్సర్ చెప్తుంది అనేది అయితే చూద్దాం. ఎస్, సో ఇది స్ట్రైట్ ఆన్సరేనండి, ఇంకా దీనికి చెప్పడానికి ఏం లేదు. మీరు అనుకున్నది అయితే అవుతుంది. ఒకవేళ జాబ్ వస్తుందా అనే డౌట్ మీకుంటే వస్తుంది, పెళ్ళి అవుతుందా అంటే అవుతుంది,
రీయూనియన్ అవుతుందా అంటే అవుతుంది, థర్డ్ పార్టీ ఉందా అంటే ఉంది. సో ఇలా అండి, మీకు అంటే ఏ క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో అవుతుంది అని యూనివర్స్ స్ట్రైట్గా చెప్పేసిన తర్వాత ఇంకా ఎక్కువ నేను ఇక్కడ చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఒకటండి, కొంతమంది ఏంటంటే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారా అని కూడా క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు ఉంటారు నెగిటివ్ ఆస్పెక్ట్లో. సో చేస్తారనే వచ్చి ఉంటుంది నాకు తెలిసి, ఎస్ ఆర్ నో కదా. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఆస్పెక్ట్లో ఒకవేళ ఎవరైనా సరే చూస్తే అంటే కొంతమంది ఏంటంటే నెగిటివ్గా అనుకొని కూడా అవుతుందా అవదా అని క్వశ్చన్ వేసుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఏంటంటేనండి, యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ బట్టే సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇది కన్క్లూజన్ కాదండి. ఇది ఎలాంటి క్వశ్చన్ కన్క్లూజన్ అంటే మీరేంటంటే జాబ్ చేస్తారా లేకపోతే అబ్రాడ్ వెళ్తారా అంటే స్ట్రైట్గా ఈ టైప్ క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ అయితే స్ట్రైట్ అండి. కాకపోతే ప్రాబ్లం ఫేస్ చేస్తారా అన్నప్పుడు ఫేస్ చేస్తారు అని ఇదొక ఇండికేషన్ అనుకోవచ్చు. బట్ గైడెన్స్ ప్రకారం అసలు ఇంకా ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో అప్పుడే ఎవరు వర్రీ అవ్వద్దు. ఒకవేళ నెగిటివ్గా ఎవరైనా క్వశ్చన్ చేసుకొని ఉంటే మాత్రం, అండ్ అసలు ఇది అవుతుంది అని చెప్తుంది కాబట్టి యూనివర్స్ ఏ రకంగా ఇది అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మీరేం చేయాలి, అసలు ఏంటి పరిస్థితి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, సో మీలో చాలామంది ఏంటంటే ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నట్టున్నారండి. ఫినాన్సెస్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. అండ్ పర్టికులర్గా కెరియర్ ఆస్పెక్ట్ కానీ ఇదేంటంటే ఒక పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ కంటే కెరియర్ ఆస్పెక్ట్లో ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆర్ ఫినాన్సెస్ పరంగా ఇబ్బంది పడుతున్నారేమో. అంటే క్లియర్గా మెటీరియలిస్టిక్ థింగ్స్ని ఇండికేట్ చేస్తుందండి. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒకవేళ మీలో ఎవరైనా సరే హౌస్ పర్చేస్ చేస్తారా లేకపోతే కార్ పర్చేస్ చేస్తారా లేకపోతే జాబ్ వస్తుందా, అబ్రాడ్ వెళ్తారా, లేకపోతే ఫినాన్షియల్గా స్టేబుల్ అవుతారా, మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ మీకు వస్తుందా, ఇలాంటివి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఆన్సర్ అయితే ఎస్సేనండి, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాకు కొంత ఫినాన్షియల్ కన్సర్న్ అయితే కనిపిస్తుంది. బట్ ఏదేమైనా సరే ఒకటి మాత్రం నిజం అండి, మీరేంటంటే పాస్ట్ నుంచి కూడా అంటే ఒక్కలే సోలోగా వర్క్ చేసినట్టు అనిపించట్లేదు. మేబీ ఎవరైనా వ్యక్తులు హెల్ప్ తీసుకొని కానీ అంటే వ్యక్తులు మీతో కోఆపరేట్ చేసినట్టు కానీ నాకైతే అనిపిస్తుంది. సో ఈ సిచ్యువేషన్ పరంగా ఏంటంటేనండి, మీరు పర్టికులర్గా ఒక అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. చాలా రోజుల నుంచి మీకు ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఇలా అయితే బాగుంటుంది అని మీరు అనుకున్నారు. సో దానివల్ల మేబీ మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడం అలాంటివి అయితే చేశారు. అలా అని చెప్పి మీ వరకు మీరు ఏ ప్రయత్నాలు చేయలేదని కాదు, కానీ మీరు ఏంటంటే కాన్ఫిడెన్స్ పెంచుకున్నారండి. ఇది అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంది, కానీ ఎక్కడో కానీ మళ్ళీ సోలోగా హ్యాండిల్ చేయగలరా లేదా అని అనిపిస్తుంది. అంటే వ్యక్తులు ఇప్పుడు కోఆపరేట్ చేసినంత వరకు చేస్తారండి. కాకపోతే ఎప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయాలంటే ఎలా కోఆపరేట్ చేస్తారు? అల్టిమేట్గా మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు, మీరు ఏదైనా ఒక అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీకు మీరుగా ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళు పెడతారు, కాకపోతే ఇక్కడ మీ కాంట్రిబ్యూషన్ చూసేసరికి తక్కువలా అనిపిస్తుంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువలా అనిపిస్తుంది. అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ సిచ్యువేషన్లో ఎక్కువగా ఉందండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అది రాంగ్ అయితే కాదు, మీరు కాన్ఫిడెంట్గా అనుకున్నారు కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు ఇందులో. కాకపోతే మీ కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. సో దానివల్ల ఏంటంటే అవుతుంది అని మీకు ఎక్కడో అనిపిస్తుంది, ఎందుకంటే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అవుతుంది అని అనిపిస్తుంది. బట్ మీ మీద మీకు ఏంటంటే ఇండివిజువల్గా కాన్ఫిడెన్స్ అనేది లేదండి అవుతుంది అని చెప్పి. మీరు అది హ్యాండిల్ చేయగలరు అని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు వేరే వ్యక్తులకు ఎక్కువ ఛాన్స్ ఇస్తే ఇది అవ్వడానికి ఛాన్స్ ఉన్నా సరే లేట్ అవుతుందండి. మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇది తొందరగా అవుతుంది. ప్లస్ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి అంటే మీరు అనుకున్న దానికంటే కూడా ఇది చాలా తొందరగా అవుతుందండి. ఇప్పుడు మీరు సపోజ్ ఒక 3 monthsలో ఇది అవుతుందా అని క్వశ్చన్ కానీ వేసుకుంటే డెఫినెట్గా 3 months కాదండి, 2 monthsలోనే అయిపోయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే చేంజెస్ అనేవి తొందరగా కనిపిస్తున్నాయి. కాకపోతే మీ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉందండి. సో మీ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లేట్ అవుతుంది ఇక్కడ. అంటే ఈ కార్డ్స్ ఎప్పుడైతే నేను చూస్తున్నానో నాకు ఒకటి అర్థమైంది, టెక్నికల్గా మీరు చేస్తుంది రైటే, మీరు వెళ్తుంది సరైన దారే. కాకపోతే
మీ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది, ప్లస్ మీకు కాన్ఫిడెన్స్ కూడా లేదు. అంటే మీరు సింగిల్గా హ్యాండిల్ చేయగలరు, మీరు సింగిల్గా అంటే ఇది డీల్ చేసే పరిస్థితి ఉంది అని మీకు తెలిసినా సరే ఎందుకో కానీ అంటే మీకు ఆ ధైర్యం సరిపోవట్లేదు అని నాకు అనిపిస్తుంది. నేను ఒకటే చెప్తానండి, ఈ విషయంలో మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకోవద్దు, మీకు మీరు ఏంటంటే అనవసరంగా ప్రెషర్ పెట్టుకోవద్దు. బట్ ఏంటంటే ఇది మీరు హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషనే. వేరే వ్యక్తులు ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తే ఏమవుతుందంటే మీరు అనుకున్న అవుట్కమ్ రాదు, మీరు అనుకుంటుంది వేరు. సో ఇప్పుడు సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఏంటంటే ఒక 12 lakhs ప్యాకేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అంటే అన్ని కెరియర్ రిలేటెడ్గానే చెప్తున్నాను అనుకోవద్దు, రిలేషన్షిప్ అయినా ఇంతే. సో ఒక 12 lakhs ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్కి ఎవరికైనా మీరు ఒక రిఫరెన్స్ అడిగినా వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఒక అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయినా సరే మేబీ అది 10 lakhs ప్యాకేజ్ అవ్వచ్చు. సో మీరు 12 lakhs ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 10 lakhs దగ్గరే అది సెట్ అవుతుంది అనమాట. అంటే ఆ జాబ్ రావచ్చు వాళ్ళ గైడెన్స్ వల్ల. బట్ మీరు మీ ఇండివిజువల్గా ఎఫర్ట్స్ పెట్టి మీరు కూడా మీకు ఇండివిజువల్గా ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి కాన్ఫిడెంట్గా మీ వైపు నుంచి మీరు ట్రై చేస్తే మీరు అనుకున్న 12 lakhs ప్యాకేజ్ జాబే మీకు రావచ్చు. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అండి, స్ట్రైట్గా చెప్పాలంటే. అదే మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు దీన్ని హ్యాండిల్ చేస్తే ఎలాంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. కూల్గానే ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తే డెఫినెట్గా మీరు అనుకున్న అవుట్కమ్ని మీరు చూస్తారు, బెస్ట్ అవుట్కమ్ అయితే వస్తుందండి. ఇది అవుతుంది, 100% అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, మీరు భయపడుతున్నారు, మీరు హ్యాండిల్ చేయలేరేమో అనుకుంటున్నారు. మీ వైపు నుంచి ఏంటంటే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, చేయట్లేదని చెప్పను కానీ మీ 100% ఇవ్వట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఎక్కడో కానీ మీరు అనుకున్నదే అవుతుంది అనే ఫియర్ మీలో పెరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే ఏదో జరిగిపోతుంది అని భయపడుతూ ఏది చేయొద్దు. ఏం జరిగినా పర్వాలేదు, దాన్ని మీరు హ్యాండిల్ చేయగలరు అనే ఒక ధైర్యంతో చెయ్యండి, డెఫినెట్గా అవుతుంది. ఈవెన్ ఈ కార్డ్ వచ్చింది కదా, సో నేను చెప్తున్నాను కదా, వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అయిపోవద్దు. వ్యక్తుల హెల్ప్ తీసుకోవడం మంచిదేనండి, వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం మంచిదే. కాకపోతే వాళ్ళ మీద మీరు ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు అని నేను చెప్తున్నాను, వన్స్ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయిపోతే వాళ్ళ ఎనర్జీస్ ఇందులో పార్ట్ తీసుకుంటాయండి. మీ పవర్ని వాళ్ళకి మీరు ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అది వాళ్ళు కంట్రోల్ చేసినప్పుడు మీరు అనుకున్న అవుట్కమ్ రాకపోవచ్చు. ఇదే కదా నేను మొదటి నుంచి చెప్తున్నాను. సో చెప్పిందే చెప్తున్నాను అని ఎవరు అనుకోవద్దండి, ఎందుకంటే మెసేజెస్ అన్నీ కూడా ఏంటంటే కొంత సిమిలర్గా ఛానల్ అవుతున్నాయి. నేనైతే ఒకటే చెప్తానండి, మీరు ఏది అనుకున్నా సరే అది 100% అవుతుంది. ఈవెన్ ఇది ఒక రిలేషన్షిప్ మ్యాటర్ అయినా, లేకపోతే ఒక కెరియర్ మ్యాటర్ అయినా, లేకపోతే ఇంకేదైనా సరే డెఫినెట్గా అవుతుందండి. ఈ ఇష్యూ అనేది ఏంటంటే రిజాల్వ్ అవుతుంది, న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ జర్నీ కూడా ఎలా ఉంటుందంటే చాలా అడ్వెంచరస్గా ఉంటుందండి. మీరైతే ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందంట. నాకు తెలిసి బెస్ట్ థింగ్స్ అయితే రాబోతున్నాయండి. ఈవెన్ ఇక్కడ 10 నెంబర్ వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. సో డెఫినెట్గా ఒక ఫేజ్ కంప్లీట్ అవుతుంది అండ్ ఇంకో ఫేజ్ అనేది బిగిన్ అవుతుంది, అందులో నో డౌట్. ఒకవేళ మీరేంటంటే ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో సఫర్ అవుతున్నా సరే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎండ్కి వస్తాయండి. అంటే పాస్ట్లో మీరు ఏదైతే సఫర్ అయ్యారో, లేకపోతే పాస్ట్ మీకు ఏదైతే కన్విన్స్ చేయలేకపోయిందో అవన్నీ కూడా ఒక ఎండ్కి వస్తాయి. డెఫినెట్గా న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. సో ఈ న్యూ బిగినింగ్స్లో కూడా న్యూ హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుందండి. అంటే మీరు అనుకోవచ్చు పాత వ్యక్త కొత్త వ్యక్త అని. సో మీరు యూనివర్స్కి వేసిన క్వశ్చన్ బట్టి ఆన్సర్ అయితే ఉంటుంది. బట్ ఏదైనా సరే మీరు ఏదనుకుంటున్నారో అదే జరుగుతుందండి. చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఎవరైనా సరే అంటే ఇప్పుడు నెగిటివ్గా ప్రాబ్లం ఫేస్ చేస్తారా అని అడిగిన వాళ్ళు ఉంటారు కదా యూనివర్స్ని ఏదైనా ఒక సిచ్యువేషన్లో. సో ఫేస్ చేస్తారు అని యూనివర్స్ చెప్తుంది అని అంటే ఈ కార్డ్స్ ప్రకారం మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్త పడాలని అర్థం అండి. మీ వైపు నుంచి మీరు కేర్లెస్గా ఉన్నారంట, మీ వైపు నుంచి మీరు ఏంటంటే కాన్ఫిడెంట్గా లేరు, సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలరు, లేకపోతే మిమ్మల్ని మీరు ఏంటంటే ఎక్కువ పుష్ చేసుకుంటున్నారు, మీ మీద ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది. సో ఆ ప్రెషర్ని ఫస్ట్ మీరు ఏంటంటే తగ్గించుకోవాలండి. మీ షోల్డర్ మీద ఉన్న బర్డన్ని మీరు ఏంటంటే రిలీజ్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మీకు ఇది ఇంకా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. మీరు అనుకున్నట్టు బ్యాడ్ థింగ్స్ అవుతాయి అని మీరు అనుకోవచ్చు, కాకపోతే ఈ బ్యాడ్ థింగ్స్లో కూడా గుడ్ థింగ్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారండి. ఈ బ్యాడ్ థింగ్స్లో కూడా మీ కాన్ఫిడెన్స్ కానీ మీ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ మిమ్మల్ని చాలా సేఫ్ జోన్లో పెడతాదని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏంటంటే హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈవెన్ బ్యాడ్ థింగ్స్ జరిగినా సరే అది మీకు గుడ్ లెసన్సే నేర్పిస్తుంది అండ్ గుడ్ థింగ్స్ వాల్యూ మీరు తెలుసుకున్నట్టు చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. సో వర్రీ అవ్వద్దండి, ప్రాబ్లమ్స్ ఏమైనా
వచ్చినా సరే మీరు ఫేస్ చేయగలరు, మీకైతే ఆ ధైర్యం ఉంది. యూనివర్స్ ఏంటంటే మీకు ఎప్పుడూ ఆ స్ట్రెంగ్త్ ఇస్తూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటండి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలండి. మీరు ఇంకొకళ్ళు సపోర్ట్ తీసుకొని, ఇంకొకళ్ళు హెల్ప్ తీసుకొని మీరు ఏంటంటే సర్వైవ్ అవ్వాలి అనుకుంటే అది ఎప్పుడూ జరగదు, కొంతవరకే జరుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను చెప్పిన రీడింగ్ ప్రకారం మీరు ప్రాబ్లం ఫేస్ చేసినా సరే అందులో కూడా మీకు ఒక హ్యాపీనెస్ అనేది దొరుకుతుందండి. హ్యాపీ ఎండింగ్ అయితే మీరు చూస్తారు. ఈవెన్ ఎవరైనా సరే అంటే ఇంకేదైనా ఆస్పెక్ట్లో రీడింగ్ చూసినా సరే నేను ఒకటే చెప్తానండి, కొంచెం మీ వైపు నుంచి మీరు ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉంటూ మీరు చేస్తుంది రైట్ అని మీరు బిలీవ్ చేస్తే మాత్రం 100% ఎఫర్ట్స్ పెట్టండి. సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలరండి, మీ వల్ల అవుతుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీ ప్రయారిటీస్ అనేవి మీకు తెలియట్లేదండి. మీరేంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ మీకేది ఇంపార్టెంట్, మీ హ్యాపీనెస్ని మీరు చూస్ చేసుకోలేకపోతున్నారు. మీరేంటంటే కొన్ని విషయాల్లో మీరే రైట్ అని ఫీల్ అవుతున్నారండి. మీకు ఇదే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు, కానీ మీకు అసలు రియల్గా ఏది ఇంపార్టెంట్, మీరు అసలు ఎక్కడ రాంగ్ అనేది మీరు రియలైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. అదే ఇక్కడ ప్రాబ్లం. యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇలా ఉండొద్దు అని చెప్తుంది. మీరు ఇప్పుడు ఏ వ్యక్తిలో అయితే ఉన్నారో ఈ వ్యక్తిలా ఉంటే మాత్రం మీరు అనుకున్నది అవుతుంది, కానీ అనుకున్న దానికంటే కూడా లేట్ అవుతుందండి. అదైతే నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం అయితే ఆ వ్యక్తి మీ నుంచి కోరుకుంటుంది వేరు, మీరు ఆ వ్యక్తిని ఇంకొకలా అనుకుంటున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం అండి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి మీకు ఎందుకో ప్రయారిటీ అవ్వట్లేదు, మీకు మీరు ప్రయారిటీ అవుతున్నారు. అఫ్ కోర్స్ మీకు మీరు ప్రయారిటీ అవ్వడం అనేది వెరీ గుడ్ థింగ్ అండి. కాకపోతే ఎదుటి వ్యక్తుల పర్సెప్షన్ ఏంటో కూడా తెలుసుకోవాలి, కాంపాషనేట్గా ఉండాలండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఈ ప్రాసెస్లోని మీరు హర్ట్ అవుతున్నారు, ఆ వ్యక్తిని హర్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఈ సిచ్యువేషన్ అయినా అంతేనండి. మీరు లో కాన్ఫిడెన్స్తో సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేరేమో అని భయపడుతున్నారండి. అంటే ఎక్కడో కానీ మీ కంఫర్ట్ జోన్లో మీరు ఉండిపోయారు, బయటకు రావట్లేదు. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే వ్యక్తుల నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు, వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు. సో అది ఉన్నా సరే మీరు ఇబ్బంది పడతారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది సార్ట్ అవుట్ అయ్యే ప్రాబ్లమే, కానీ అండ్ మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. కానీ మీ ఆలోచన విధానం కానీ మీరు చేసే ప్రయత్నాలు కానీ కొంచెం మార్చుకోవాలి. డెఫినెట్గా ఈ టైంలో డిటర్మైండ్గా ఉండండి. ఫోకస్తోని మీరు మీ 100% ఇస్తే మాత్రం ఇది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా అవుతుందండి. వరీ అవ్వద్దు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ గ్రీన్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు అసలు ఇప్పుడు అనుకుంటుంది అవుతుందా లేదా. ఐ మీన్ మీ మనసులో మీరు ఒక క్వశ్చన్ ఆల్రెడీ వేసుకొనే ఉంటారు, లైక్ జాబ్ వస్తుందా, మ్యారేజ్ అవుతుందా అని చెప్పి ఇలా మీరు ఏదో క్వశ్చన్ వేసుకొనే ఉంటారు. సో దానికి టైం ఫ్రేమ్ కూడా సెట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 monthsలో జాబ్ వస్తుందా, లేకపోతే నాకు ఇయర్ జాబ్ వస్తుందా, ఇలా ఏదో క్వశ్చన్ ఏంటంటే మీరు సెట్ చేసుకునే ఉండొచ్చు. లేకపోతే రీయూనియన్ అనేది ఒక 6 monthsలో నాకు జరుగుతుందా, ఇలా మీరు ఏదో ఒక క్వశ్చన్ వేసుకొనే ఉంటారు కదా. సో ఈ క్వశ్చన్కి అసలు యూనివర్స్ ఏం ఆన్సర్ చెప్తుంది, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. చాలా వరకు ఇది ఏంటంటే ఎస్ఆర్ నో కార్డ్స్ కాబట్టి ఆన్సర్ కూడా నాకు తెలిసి స్ట్రైట్గానే వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం. యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఒకటండి, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇది అవుతుంది అవ్వదు అని చెప్పట్లేదు. మీరు టెక్నికల్గా ఈ సిచ్యువేషన్ పరంగా చేస్తుంది అయితే కరెక్ట్ అని చెప్తుంది. అంటే ఇక్కడ ఒకటి, ఇప్పుడు జాబ్ వస్తుందా అని మీరు క్వశ్చన్ కానీ వేసుకొని ఉంటే మీరు ఇప్పుడు జాబ్ కోసం ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అవి సరైన ప్రయత్నాలండి. అంటే రావడానికే అవకాశం ఉన్నట్టుగా. ఇది ఏంటంటే ఒక 50 కూడా కాదు, ఒక 70% కన్ఫర్మేషన్ లానే అని మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే స్ట్రైట్గా ఇలా ఎస్ వస్తుంది అని చెప్పట్లేదు. అంటే ఈ టైం పీరియడ్లో మేబీ రాకపోవచ్చు, కానీ బట్ డెఫినెట్గా మీరు చేస్తున్న ప్రయత్నాలు సరైనవే కాబట్టి మీరు అనుకున్న దానికంటే కొంచెం లేట్ అయినా సరే వస్తుంది అని అర్థం అండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. చాలామంది ఏంటంటే ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ
ఈ రకంగా గైడెన్స్తో వచ్చే ఆన్సర్ ఎలాంటిది అంటే మనిషికి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఖచ్చితంగా మీరైతే మాత్రం కరెక్ట్గానే చేస్తున్నారట ప్రయత్నాలు. అది ఏ ప్రయత్నం అయినా సరే, పెళ్లి ప్రయత్నం అయినా, లేకపోతే ఉద్యోగ ప్రయత్నం అయినా, ఇంకే ప్రయత్నం అయినా. మీలో చాలా మంది ఏంటంటే ఫినాన్సెస్ గురించి కూడా చూస్తారు, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా చూస్తారు. చాలా రకాల క్వశ్చన్స్ అయితే ఉంటాయండి ప్రతి వాళ్ళకి కూడా. అసలు చూద్దాం, మరి మీరు చేస్తుంది రైట్ అనే యూనివర్స్ చెప్తుంది అంటే ఇంకా దానికి సంబంధించి ఇది అవుతుందా లేదా అనే క్లారిటీ ఏమైనా ఇస్తుందా? ఒకవేళ అవ్వాలి అంటే మీరేం చెయ్యాలి, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి, ఆర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీ లైఫ్లో ఒక డిజాస్టర్ జరిగిందండి కొన్ని రోజుల క్రితం అని చెప్తాను. ఇది ఎప్పుడైనా అవ్వచ్చు, ఒక పర్టికులర్ టైం పీరియడ్ అంటూ ఏం లేదు. కానీ అంటే జాబ్ పోవడం కానీ, జాబ్స్ అంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుంటే రాకపోవడం కానీ, లేకపోతే మ్యారేజ్ కోసం ట్రై చేస్తుంటే మ్యాచెస్ వర్కౌట్ అవ్వకపోవడం కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్ కానీ, మ్యారేజ్ రిలేషన్షిప్లో సపరేషన్ కానీ, ఇలా చాలా జరిగి ఉండొచ్చండి మీకు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగే చాలా కేయోటిక్గా ఫీల్ అయ్యారండి మీరు. మీ లైఫ్ ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే అప్ సైడ్ డౌన్ అయిపోయిన సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయండి మీకు. పర్టికులర్గా మీరు అడిగిన క్వశ్చన్లోని ఈ డిజాస్టర్ అనేది నాకు కనిపిస్తుంది. డెఫినెట్గా పాస్ట్లో అయితే డిజాస్టర్ ఏదో జరిగింది. సో ఈ డిజాస్టర్ జరిగిన తర్వాత కూడా మీరు ఏంటంటే చాలా ప్రయత్నాలు చేశారండి. అంటే దీన్ని ఎలా సెట్ చేయాలి, ఎలా దీన్ని నార్మల్ చేయాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ సిచ్యువేషన్ని ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేయలేదండి. అంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ లైఫ్లో ముందు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ టైం అది అలా అవ్వకుండా అయినా చూస్తారు. అట్లీస్ట్ అలా అయితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పైనా ఆలోచిస్తారు. బట్ మీ విషయంలో నాకేమనిపిస్తుందంటే మీరు ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. చాలా వరకు ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో ఇలా ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్లోని మీరు ఊహించింది మీకు జరిగిందండి. సో మీరేంటంటే దాన్ని సెట్ చేయాలి అనుకున్నారు. కాకపోతే మీరేంటంటే అంత మెచ్యూర్డ్ పర్సన్ కాదండి. అంటే ఇది సెట్ చేసినంత మెచ్యూరిటీ లెవెల్స్ మీకైతే లేవు. సో టెక్నికల్గా మీరు ఎంత ట్రై చేసినా సరే అది మీకు ఏంటంటే ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వలేదండి. సో ఇలా మీరేంటంటే ఇంకా అవ్వదు అని చెప్పేసి మీ మైండ్ని మీరేంటంటే కొంత ఈ సిచ్యువేషన్కి అలవాటు పడేలా చేసుకున్నారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది అవుతుందండి, అవ్వదు అని ఏం లేదు, 100% అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు మొదటి నుంచి ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో యూనివర్స్ అన్నీ చూస్తుంది. అన్నీ చూసిన తర్వాత యూనివర్స్ కనిపించింది ఏంటంటే డెఫినెట్గా మీలోనేంటంటే ఆ పవర్ ఉంది, మీరు హ్యాండిల్ చేయగలరు. మెచ్యూరిటీ లెవెల్స్ అయితే లేవు కానీ హ్యాండిల్ చేసే కెపాసిటీ మీకు ఉంది. అంత ఎబిలిటీ ఉన్న మీకు ఎక్కడ ఇప్పుడు ప్రాబ్లం అవుతుందంటే పాస్ట్లో మీరు ప్రయత్నాలు చేశారు, వర్కౌట్ అవ్వలేదు. పాస్ట్ అనేది డిస్టర్బింగ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఛాన్స్ తీసుకోవచ్చా లేదా, ఇప్పటికైనా ఇది అవుతుందా లేదా, ఒకవేళ ఛాన్స్ తీసుకుంటే, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి. ఒరిజినల్గా ఇది అవ్వాలనేది మీకు ఒక పెద్ద కోరిక అనమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అవుతుందా లేదా, ఒకవేళ అవ్వాలంటే ఏం చేయాలి, ఇంత చేసిన తర్వాత కూడా అవ్వకపోతే పరిస్థితి ఏంటి. సో ఇది అండి మీ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే వీల్ అనేది స్పిన్ అవుతుంది. ఇదేంటంటే కార్మిక్ వీల్. సో ఈ కార్మిక్ వీల్ స్పిన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మీరు అనుకున్నది అవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా బ్యాడ్ లక్ అనేది ఒక వ్యక్తి దగ్గరే ఉండదండి. అది అప్పుడప్పుడు గుడ్ లక్ కింద కూడా టర్న్ అవుతుంటుంది. ఆర్ మీరేంటంటే ఎక్స్పెక్ట్ చేసినవి జరుగుతాయని చెప్పొచ్చు. సో ఇలానే ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఇంతవరకు మేబీ మీరేంటంటే బ్యాడ్ లక్ కానీ బ్యాడ్ కర్మ కానీ బేర్ చేసుంటారు. బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇది గుడ్ లక్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి. డెఫినెట్గా పాజిటివ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు మీరు చాలా కష్టాలు పడే ఉంటారు, ఈ సిచ్యువేషన్లో చాలా ఎక్స్పెక్ట్ చేసుంటారు అండ్ చాలా ప్రయత్నాలు చేసుంటారు. ఏది వర్కౌట్ అవ్వకపోవచ్చు, అది నేను ఆల్రెడీ చెప్పాను కదా. మీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, అందుకే మీరు చేసిన ప్రయత్నాలు కూడా సరైనవి కాదు యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే మీరు దీనికోసం చాలా తెలుసుకున్నారు, చాలా పెయిన్ ఎండ్యూర్ చేసుకున్నారు, చాలా ఫేస్ చేశారు. కాబట్టి నిజానికి మీరు ఇదేంటంటే
కరెక్ట్గా ఆపరేట్ చేయగలరండి. కరెక్ట్గా దీన్ని ఏంటంటే మీరు వర్కౌట్ చేసుకోగలరు. అంటే ఇది ప్రయారిటైజ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఇది చేసిన తర్వాత కూడా అవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? లేకపోతే చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా కొత్తగా ఇబ్బందులు ఫేస్ చేస్తారా? చెయ్యాలా వద్దా అసలు? ఇలాంటి డౌట్స్లో ఉన్నారు. డెఫినెట్గా నేను చెప్తున్నానండి, ఇది 100% మీరు చేయాలి. ఎందుకంటే మీరు కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తున్నారు, కరెక్ట్ వేలోనే థింక్ చేస్తున్నారు. కాకపోతే ఇంకా ఎక్కడో కానీ అవుట్కమ్ అనేది ఎలా వస్తుంది, ఏమవుతుంది అనే డౌట్. ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే అవుట్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్తుంది. అందుకే ఇక్కడ మీకు ఏంటంటే ఆన్సర్ కూడా ఎస్ ఆర్ నో అని స్ట్రైట్గా రాలేదు. ఆన్సర్ ఎలా వచ్చిందంటే మీరు చేస్తుంది కరెక్ట్ అని వచ్చింది. దాని అర్థం ఏంటంటేనండి, అవుట్కమ్ అనేది ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తితో రీయూనియన్ అనుకుంటున్నారు అనుకోండి, సో రీయూనియన్ అవ్వాలి అని ఏది చేయొద్దండి. మీ మనసుకి ఇది వర్కౌట్ అవ్వలేదు, పాస్ట్లో రాంగ్ జరిగిపోయింది, సో దాన్ని మనం రైట్ చేయాలి అనే ఒక వేలో ట్రై చేయండి. కానీ వ్యక్తి కలవాలి అని ఏది చేయొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఏది ఆశపడకుండా చేస్తారో యూనివర్స్ మీరు అనుకున్న దానికంటే కూడా మీకు ఎక్కువే ఇస్తుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో 100% ఇస్తుంది. డౌటే పెట్టుకోవద్దు. చాలా పాజిటివ్ రీడింగ్ అండి. ఇదైతే చూడడానికి కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది, కానీ అస్సలు నెగిటివిటీ లేదు. డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ రీడింగ్. కాకపోతే మీ మైండ్ సెట్ అనేది ఏంటంటే నెగిటివ్గా ఉంది. దానికి రీజన్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా, ట్రై చేసిన తర్వాత ఫెయిల్ అయితే ఎవరికైనా ఇలానే ఉంటుంది. సో మీరు ఏంటంటే ప్రయత్నాలు చేశారు, అవి ఫలించలేదు, మళ్ళీ ప్రయత్నాలు ఎందుకు చేయడం అని చెప్పి సైలెంట్గా అయితే ఉండొద్దు. డెఫినెట్గా మీ వైపు నుంచి మీరు 100% ట్రై చేయండి. ఎందుకంటే యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటుంది. మీరు ఏంటంటే అయిపోయిన దాని గురించి తలుచుకొని, సో అది అలా అయిపోయింది కదా, ఇంకా ఇది ఇంతేనేమో, మరి రాదేమో, లేకపోతే మనం ప్రయత్నం చేసిన వేస్టేనేమో, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే యూనివర్స్ మీకు ఆల్రెడీ ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది. సో మీరేంటంటే యూనివర్స్తో కోఆపరేట్ చేయాలి. మీరేంటంటే చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేయండి. డెఫినెట్గా సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఒక టైం లైన్ పెట్టుకొని కానీ క్వశ్చన్ చూస్తే ఆ టైం లైన్లోనే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి, ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయండి, కాన్ఫిడెంట్గా ఉండండి. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు ట్రస్ట్ చేయండి. మెయిన్ ఇక్కడ ఎవరిని ట్రస్ట్ చేయొద్దండి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మాత్రమే ఏదైనా చేయండి. ఇది ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అయినా సరే ఆ వ్యక్తిని ట్రస్ట్ చేసి ఏది చేయొద్దు. ఆ వ్యక్తి ఇలా ఉంటారని కూడా ఏది చేయొద్దు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి, మీ లవ్ని మీరు ట్రస్ట్ చేయండి, అండ్ యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. సో అలా ఎప్పుడైతే మీరు చేస్తారో ఇది 100% మీకు వర్కౌట్ అవుతుందండి. మీకు ఏంటంటే ఒక కొత్త హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. ఈవెన్ ఇది మీకు ఇప్పుడు తెలియకపోయినా లాంగ్ రన్లో మీకు అర్థమవుతుంది. మీరు చేసింది మేబీ అప్పుడు కష్టంగా ఉంది, కానీ వర్కౌట్ అయిన తర్వాత ఎంత హ్యాపీనెస్ ఇస్తుందని మీరే చాలా ఎక్సైట్ అవుతారంట. సో డెఫినెట్గా ఈ రోజు నుంచి కూడా ఇది అవ్వదేమో, ఇది ఇంకా ప్రయత్నం చేయడం వేస్ట్ ఏమో అని చెప్పి అలాంటి మైండ్ సెట్తో ఎవరూ ఉండొద్దు. డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ వర్కౌట్ అయ్యేదేనండి. మీరు ఎలా అనుకుంటే అలానే అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ మాత్రమే ఇక్కడ ఈ సిచ్యువేషన్ని బెటర్ చేస్తుంది. సో సిచ్యువేషన్ని ప్రయారిటైజ్ చేయండి. మీ ఫీలింగ్స్, మీ పెయిన్ని పక్కన పెట్టి మీరు ట్రై చేస్తే ఇది అవుతుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఎమోషనల్ అవ్వద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంచెం చేంజ్ అవ్వండి. అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి, చేంజెస్ని యాక్సెప్ట్ చేయండి. అంటే మీరు సడన్గా చేంజ్ అయ్యి మళ్ళీ చెయ్యాలి, లేకపోతే మళ్ళీ ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉంటుందో అని చెప్పి భయపడుతూ అయితే ఏది చేయొద్దు. మీరేంటంటే ప్యాషనెట్గా చెయ్యండి. ఇది చెయ్యాలి అనుకుంటున్నారు, చేస్తున్నారు అంతే. సో అవుట్కమ్ అనేది ఏంటంటే ఇలానే ఉండాలి, ఇలానే వస్తే నేను హ్యాపీగా ఉంటాను అని కాకుండా మీరేంటంటే చేశారు అనే సాటిస్ఫాక్షన్ అండి. రేపనే రోజు మీకు రిగ్రెట్ ఉండకూడదు కదా, సో అందుకోసం ఇది చెయ్యాలంతే. అలా అని చెప్పి మీరు రిగ్రెట్ అయినట్టయితే సిచ్యువేషన్ ఏమి ఉండదండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. కాకపోతే మీ ఎమోషనల్ స్టేట్ అనేది కొంచెం చూసుకోండి. అంటే ఇది చేయగానే వెంటనే అవ్వకపోయినా సరే మీరు ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీ వేలో మీరు చెయ్యండి, వస్తుందండి. అంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ పర్స్పెక్టివ్లో కానీ చూసినట్టయితే మీరు ట్రై చేయండి. మీ ట్రయల్స్ అనేవి మీరు 100% ఇవ్వండి, కాన్ఫిడెంట్గా ఉండండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ఏ ఇంటర్వ్యూకైనా అటెండ్ అవ్వండి, ఆర్ ఏ ఎగ్జామ్కైనా అటెండ్ అవ్వండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎమోషనల్ అవ్వద్దు. మెయిన్ అంటే నేను ఇన్ని చేస్తున్నాను కదా, నాకు ఎందుకు రావట్లేదు, లేకపోతే వేరే వ్యక్తులకు వచ్చేస్తుంది, నాకెందుకు రావట్లేదు, వేరే వ్యక్తులు బెటర్ పొజిషన్లో ఉన్నారు, నాకెందుకు రావట్లేదు, ఇవన్నీ వద్దండి. మీరేంటంటే
ఒక యూనిక్ పర్సన్ అని బిలీవ్ చేయండి. మీరు వేరు, మిగతా వాళ్ళు వేరు. వేరే వాళ్ళ లైఫ్ వేరు, మీ లైఫ్ వేరు. సో మీ లైఫ్ని బెటర్ చేసుకోవడం కోసం మీరు ఇది చేస్తే బాగుంటుందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో అలా అని చెప్పి తొందర పడిపోవాల్సిన అవసరం లేదు. స్లోగానే చెయ్యండి. ఫ్యాక్ట్స్ అని చెక్ చేసుకొనే చెయ్యండి, సరిపోతుంది. ప్లానింగ్ మాత్రం కరెక్ట్గా ఉన్నట్టు చూసుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు మీరేంటంటే ఇమ్మెచ్యూర్గా కొన్ని చేశారండి. ఇప్పుడు మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ పింక్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీరు ఇప్పుడు అనుకుంటుంది అవుతుందా అవ్వదా, ఐ మీన్ అంటే మీ మనసులో ఒక క్వశ్చన్ వేసుకొని ఉంటారు కదా. సో అది అసలు అవుతుందా అవ్వదా అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఏంటంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ అనుకోండి, ఆ తర్వాత మీరు ఆ క్వశ్చన్ కూడా ఏంటంటే టైం ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీలో ఎవరైనా సరే మ్యాచెస్ చూస్తున్నారు, మ్యారేజ్ అవ్వాలి అనుకుంటుంటే నాకు ఈ ఇయర్లో మ్యారేజ్ అవుతుందా ఆర్ నాకు 6 monthsలో మ్యారేజ్ అవుతుందా, ఇలా క్వశ్చన్ అనుకొని మీరు చూస్తే మీకు ఆన్సర్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. బట్ మ్యారేజ్ అవుతుందా అంటే అవుతుంది, ఎప్పుడైనా అవుతుంది. బట్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకొని చూసినప్పుడు ఏంటంటే మీకు ఆన్సర్ అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ ఒక క్వశ్చన్ అనుకున్నా ఇప్పుడు మళ్ళీ మీరు క్వశ్చన్ అనుకొని చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, ఈ ఆన్సర్ అనేది ఎస్సా నోవా లేకపోతే ఇంకేదైనా చెప్తుందా అనేది. నో నీడ్ టు వర్రీ అండి. సో డెఫినెట్గా అవుతుంది, ఎస్ఏ. అంటే ఒక యూనివర్స్కి ఎప్పుడూ కూడా ఒక యూనిక్ వే ఉంటుందండి ఆన్సర్ చెప్పడానికి కూడా. సో మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ గురించి ఎక్కువ వరీ అవుతున్నారేమో, అవ్వదేమో, లేకపోతే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కొంత. అంటే ఇక్కడ ఒకటండి, ఇలాంటి పర్టికులర్ వేలో కూడా ఆన్సర్ యూనివర్స్ చెప్పిందంటే మీలో కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏంటంటే నేను ప్రాబ్లం ఫేస్ చేస్తానా, నాకు డేంజర్ వస్తుందా, లేకపోతే నాకు మనీ ఇవ్వరా, ఇలాంటి క్వశ్చన్స్ వేసుకుంటారు. అంటే పాజిటివ్గానే అందరూ క్వశ్చన్స్ వేసుకోరు కదా, నెగిటివ్గా కూడా వేసుకున్న వాళ్ళు ఉంటారు. మీలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి ఆన్సర్ వచ్చిందండి. అంటే మీరు ప్రాబ్లం ఫేస్ చేయరు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ మనీ మీకు వస్తుంది, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ జాబ్ పోదు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఈ టైప్ ఆన్సర్ అనేది అందుకే వచ్చిందండి. సో అసలు ఇంకా యూనివర్స్ మీకు ఏం చెప్తుంది ఫర్దర్గా, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, డెఫినెట్గా అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తుంది యూనివర్స్. ఆర్ మీరు ఏదైనా ఒక ప్రాబ్లంలోని క్వశ్చన్ వేసుకున్నా సరే మీరు వర్రీ అవ్వద్దు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఉండవు అని ఒక టైప్లో ఆన్సర్ చెప్తుంది. అంటే అసలు మీరు చేయాల్సింది ఏంటి, మీకు ఇంకా తెలియాల్సిన విషయాలు ఏంటి, సో అవుట్కమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ ఏంటంటేనండి, మరి ఎందుకు ఈ రకంగా టర్న్ అయిందో, ఇది ఎందుకు మీకు ఒక క్వశ్చన్లా ఉండిపోయిందో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ మీరేంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారండి, చాలా ప్లాన్ చేసుకొని చాలా కాన్ఫిడెంట్గా చేశారు. దీనికోసం ఏంటంటే మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకున్నారు. అండ్ మీ వైపు నుంచి నాకు ఆ స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. ఇది స్ట్రగుల్ అని కూడా చెప్పను, బట్ డెఫినెట్గా వర్క్ చేశారండి, ఎఫర్ట్స్ పెట్టారు. మీ ఎఫర్ట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో ఎఫర్ట్స్ పెట్టారు, కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే చాలా ఎమోషనల్గా థింక్ చేశారండి. ఈ సిచ్యువేషన్లోని మీ వైపు నుంచి 100% మీరు కాంట్రిబ్యూషన్ అనేది పెట్టారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కొంత ఎమోషనల్గా కూడా డిపెండ్ అయిపోయారు. సో దానివల్లే ఇదేంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ ఎమోషనల్ డిపెండెన్సీ అనేది ఏంటంటే ఈ సిచ్యువేషన్ మీదైనా ఉండొచ్చు, ఆర్ ఒక నెగిటివ్ ఎలిమెంట్ లాగా కూడా అవ్వచ్చండి. అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అనుకోండి. సో మీరేంటంటే ఈ వ్యక్తి మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు, సో వాళ్ళ మీద ఏంటంటే ఎమోషనల్గా కూడా డిపెండ్ అయిపోయారు. సో అందుకే సఫర్ అవుతున్నారు. ఆర్ ఈ వ్యక్తి మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు, బట్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు డెసిషన్స్ తీసుకున్నప్పుడు కానీ, వ్యక్తికి సంబంధించి మీరు ఏదైనా చేసినప్పుడు కానీ మేబీ
వాళ్ళకి అది నచ్చుతుందని మీరు చేస్తుంటారు, కానీ వాళ్ళకి అసలు ఏది నచ్చుతుందో మీరు తెలుసుకోకుండా చేసినట్టు కూడా నాకైతే అనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే చాలా రకాలుగా ఉంది. అంటే వేరే వ్యక్తుల మాటలైనా వినేసి కొన్ని చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, మీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్తో మీరు ఏంటంటే కొన్ని చేయలేదండి. క్లియర్గా చెప్పాలంటే మీరు మీ ఇంట్యూషన్ చెప్పింది అయితే వినలేదు, అదైతే నేను చెప్పగలను. 100% ఎఫర్ట్స్ పెట్టారు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు ఏంటంటే మీ ఇంట్యూషన్ చెప్పింది కానీ మీకు ఒకటి కరెక్ట్ అనిపించింది, కానీ దాన్ని మీరు ఏంటంటే పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి మీరు ఏంటంటే ఇంకొకటి చేశారు. యాక్చువల్గా అది చేస్తున్నప్పుడు కూడా మీకు హ్యాపీనెస్ ఏం లేదు, ఎందుకంటే డౌట్తోనే చేశారండి. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్కడో కానీ ఏమనిపిస్తుందంటే మీరు ప్రయత్నాలు చేశారు, మీరేంటంటే చాలా వరకు మీ వైపు నుంచి అన్నీ చేశారు కాబట్టి వర్కౌట్ అవుతుందనే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఎక్కడో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. డౌట్స్ ఎందుకు ఉన్నాయంటే మీకు తెలుసు కదా, మీరు ఎక్కడైతే కొన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో, లేకపోతే కొన్ని మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయకుండా చేశారో, అవి మాత్రమే మీకు ఏంటంటే అలా అనిపిస్తున్నాయి. సో ఒకటి మాత్రం నిజమండి, ఈ టైంలో ఏంటంటే ఎక్స్ట్రా ఫోకస్ అనేది మీకు అవసరం అండి. డిటర్మైన్డ్గా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ విషయంలో తొందరపడొద్దు. ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి, ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి ఏదైనా చెయ్యండి. అంతేకాని తొందరపడిపోయారంటే మీరు అనుకుంటుంది అవ్వదండి, ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. ఈవెన్ యూనివర్స్ ఏంటంటే వరీ అవ్వద్దు అని చెప్పింది, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు తీసుకునే డెసిషన్స్ కానీ మీరు తీసుకునే యాక్షన్ కానీ కొంత సిచ్యువేషన్స్ని ఇంపాక్ట్ చేయొచ్చు అనమాట. దానికి రీజన్ ఏంటంటే మీరు ఈ సిచ్యువేషన్ ఈ పర్టికులర్ వేలో అవ్వాలి అని అనుకుంటున్నారు, దానికోసమే కదా మీరు వర్క్ చేశారు, అదైతే కరెక్టే. కాకపోతే ఇది వ్యక్తులకు సంబంధించిన సిచ్యువేషన్ అయితే మీరేంటంటే వ్యక్తుల్ని ట్రాన్స్పరెంట్గా చూడలేకపోతున్నారండి, వ్యక్తులతో ట్రాన్స్పరెంట్గా ఉండలేకపోతున్నారు. మీ ఫీలింగ్స్ కానీ మీ ఎమోషన్స్ కానీ వ్యక్తులతో ట్రూగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఈ విషయంలో మీరు చాలా స్లోగా ఉన్నారు. అంటే ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ కొన్ని జరిగాయండి, అదేంటనేది మీకు అర్థమైతే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏదో జరిగింది అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే నాకు వస్తుంది. నేను ఒకటే చెప్తానండి, వ్యక్తుల విషయంలో తొందరపడొద్దు. ఈవెన్ ఇది కెరియర్కి సంబంధించిందైనా లేకపోతే ఇంకేదైనా అదర్ ఆస్పెక్ట్ అయినా సరే తొందరపడాల్సిన అవసరం లేదండి. స్లోగానే చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రిటెండ్ చేయొద్దండి. మొన్న కూడా నేను ఏంటంటే ఒక రీడింగ్ చేశాను, ఆ రీడింగ్లో కూడా అంతే ప్రిటెండ్ చేయొద్దు అని వచ్చింది. సో ఈ థర్డ్ కార్డ్ సెట్ చూస్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే రిపీటెడ్గా కానీ ఈ కార్డ్ సెట్ చూస్ చేసుకున్నట్టయితే ప్రిటెండ్ చేస్తున్న వాళ్ళు మానేసుకోండి. ఇప్పటికైనా సరే మీరు ఏంటంటే కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు, మీ ఎమోషన్స్ని మీరు ఏంటంటే స్టక్ అయిపోయేలా చేస్తున్నారు, దానివల్ల కూడా మీరు ఏంటంటే సఫర్ అవుతున్నారండి. మీ ఎమోషనల్ స్టేట్ అనేది చాలా అన్స్టేబుల్గా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్నది అవ్వడానికి లేట్ అవుతుందండి, ఆర్ ఎక్కడో తెలియకుండానే మళ్ళీ మీరు ఏంటంటే రాంగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది అవుతుంది, కానీ దీనికోసం తొందరపడొద్దు. ప్లస్ ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ట్రై చేయండి. ఇక్కడ మ్యానిపులేట్ చేయడం కానీ లేకపోతే మిస్లీడ్ చేసి ఇది సాధించుకోవాలి అని కానీ అలాంటివి ఏం చేయొద్దండి. ప్లస్ ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ అవుట్కమ్ అనేది పాజిటివ్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఎవరైనా వ్యక్తులు ఇందులో ఇంటర్ఫియర్ అయితే మాత్రం ప్రాబ్లమేటిక్ అయిపోతుందండి. ఎవరిని పడితే వాళ్ళని బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి, మీతో మీరు ఆనెస్ట్గా ఉండండి. అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే ఎవరినైనా సస్పెక్ట్ చేస్తున్నా సరే, ఎవరైనా సరే అంటే మీతో కరెక్ట్గా లేరు అని మీకు అనిపించినా సరే మీరు ఏం చేస్తారంటే అసలు ఫ్యాక్ట్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి ఖచ్చితంగా. మీలో ఎవరైనా సరే అంటే జాబ్ కోసం ట్రై చేస్తున్నా, మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నా, ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయి. కాకపోతే కొంచెం చూసుకోండి, నేను చెప్తున్నాను కదా, వ్యక్తులతో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి మీరు ఫేస్ చేయొచ్చు. ఎక్కడో కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే మీతో మీరు ట్రూగా ఉన్నప్పుడు, మీకు అసలు ఏం చేయాలి అనే క్లారిటీ ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తుల్లోని అంటే మీరు ఆ ట్రాన్స్పరెన్సీ నోటీస్ చేసినప్పుడు మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రాబ్లమెటిక్గా కనిపిస్తున్నారు. ఈవెన్ ఒక రిలేషన్షిప్లో అయినా సరే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రాబ్లమెటిక్గా ఉన్నారండి. కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ అనేవి ఏంటంటే క్లియర్ అయ్యేలా చూసుకోండి. మీ చేతుల్లో ఉంటే ఓకే, మీ చేతుల్లో లేకపోయినా సరే మీ వరకు మీరు 100% ట్రూగా ఉండడానికి చూసుకోండి. మీ ట్రూ సెల్ఫ్నే బయటకైతే చూపించండి, సరిపోతుంది. డెఫినెట్గా ఇదైతే వర్కౌట్ అవుతుందండి, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి. సిచ్యువేషన్స్ని కరెక్ట్గా అనాలిసిస్ చేయండి.
ఎందుకంటే మీరు 100% కరెక్ట్ చేస్తున్నారు అనిపించినా ఇంకా ఎక్కడో రాంగ్ జరుగుతుంది. సో అందుకే తొందరపడొద్దు. నేను ఆల్రెడీ ఇక్కడ కూడా చెప్పాను, అన్ని తొందరగా అయిపోవాలి అని అనుకోవద్దు, స్లోగానే చేయండి. ఈవెన్ మీరు తొందరగా చేద్దాం అనుకున్న యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని తొందరపడేలా చేయదంట. సిచ్యువేషన్స్ని ఏదో ఒక రకంగా హాల్ట్ చేస్తుంటుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు సేఫ్ జోన్లో ఉండాలి అనేది యూనివర్స్ అనుకుంటుందండి. అదైతే నేను చెప్పగలను. నాకు ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే యూనివర్స్ మీ వైపే ఉంది. అందుకే మీరు ఏంటంటే మేబీ కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తున్న, కొన్ని విషయాల్లో మీరు మ్యానిపులేట్ అవుతున్నా సరే మీకు సపోర్ట్ చేస్తుందండి, మీరు ఇబ్బంది పడకుండా. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఫోకస్డ్గా ఉండండి. ఇక్కడ కూడా సేమ్ కార్డే వచ్చింది. చాలా ఆలోచించండి. ఏదైనా ఒకటి చేసినప్పుడు, ఏదైనా ఒకటి మాట్లాడినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా మీ మీద ఉంటుంది. సో మీరు ఒకటి కావాలి అనుకుంటున్నప్పుడు, 100% వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మీలో ఉన్న ఆ ఫైన్ క్వాలిటీస్ అనేవి బయటకు తీయండి. బెస్ట్ క్వాలిటీస్ ఏవి అని మీరు ఫీల్ అయితే అవి బయటకు వస్తేనే బాగుంటుందండి. మీలో ఉన్న అంటే ఇన్సెక్యూరిటీస్ కానీ లేకపోతే టాక్సిక్ నేచర్ కానీ అవన్నీ కూడా బయటకి తీసేయాలండి. అవి పక్కన పెట్టేసి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అండ్ ఎక్కడా కూడా ప్రిటెండ్ చేసుకుంటూ కూడా ఉండాల్సిన అవసరం లేదండి. స్లోగానే ఇది చేయండి. ఈవెన్ మీరు స్లోగా చేయకపోయినా నేను చెప్పాను కదా, యూనివర్స్ మిమ్మల్ని ఏ వేలో ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటే మీరు అదే వేలో ముందుకు వెళ్తారు. బట్ డెఫినెట్గా ఇది అవుతుందండి, అదైతే నేను చెప్పగలను. ఈరోజు ఆల్మోస్ట్ అందరికీ కూడా యూనివర్స్ ఏంటంటే డెఫినెట్గా పాజిటివిటీతో బ్లెస్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. డెఫినెట్గా అందరికీ కూడా యూనివర్స్ అయితే పాజిటివ్గానే మెసేజెస్ సెండ్ చేసింది. సో ఈ పాజిటివిటీతో అయినా సరే మీ లైఫ్లో సిచ్యువేషన్స్ని మీరు ఏంటంటే ఒక బెస్ట్ వేలో హ్యాండిల్ చేయండి. డెఫినెట్గా అవుట్కమ్ అయితే పాజిటివ్గానే ఉంటుంది. వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నాకు తెలిసి నేను ఎస్ఆర్ నో కార్డ్స్ డ్రా చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్నీ నాకు పాజిటివ్గానే కనిపించాయి. సో నాకు అప్పుడే అర్థమైపోయింది, మీలో ఎవరైనా సరే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే డెఫినెట్గా ఒక లైట్ని అయితే చూస్తారు. మిమ్మల్ని ఏంటంటే యూనివర్స్ గైడ్ చేస్తుంది అని అయితే నాకు అనిపించింది. సో మీరు కూడా అది 100% ట్రస్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.